దేశవ్యాప్తంగా రోజువారీ లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే రైల్వే శాఖ ఇప్పటి వరకు పలు ప్రాంతాలలో పాత సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ పద్ధతిలో ఒక ట్రాక్ లో రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఆ మార్గంలో మరో రైలుకు అనుమతించదు. ఫలితంగా ప్రయాణికులు ఆలస్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి రైల్వే శాఖ సరికొత్త సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియాలో రోజురోజుకు లక్షలాది మంది ప్రయాణికులను, టన్నుల కొద్ది వస్తువులను గమ్యస్థానాలకు చేర్చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కట్టే భారతీయ రైల్వేలు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పాత సిగ్నలింగ్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాయి. ఓ ట్రాక్పై ఓ రైలు స్టేషన్ నుంచి బయలుదేరి తదుపరి స్టేషన్ను దాటే వరకు ఆ మార్గంలో మరో రైలును అనుమతించకుండా ప్రయాణికులు ఎక్కువ సమయం కట్టివచ్చి ఆలస్యాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రైల్వే శాఖ అత్యాధునిక ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ వ్యవస్థ రైల్వే సేవలను మరింత సమర్థవంతం చేస్తూ ప్రమాదాలను తగ్గించి ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించబోతోంది. ఈ కొత్త వ్యవస్థ గురించి రైల్వే అధికారి నవీన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత విధానంలో ఓ రైలు బ్లాక్ సెక్షన్ను పూర్తిగా దాటే వరకు మరో రైలును అనుమతించలేము. కానీ ఆటోమేటిక్ సిగ్నలింగ్ లో ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ కు క్రమం తప్పకుండా సిగ్నల్స్ చేరుతాయి. మొదటి రైలు సిగ్నల్ ను దాటగానే మరో రైలు తన సిగ్నల్ ను అందుకుని ట్రాక్ పైకి వస్తుంది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ రైళ్లను నడపడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థతో మానవ జోక్యం తగ్గడం వల్ల ప్రమాదాలు 30 నుంచి 40% వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుందని ఆయన వివరించారు. అంతేకాకుండా రైళ్లు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవడం, ఆలస్యాలు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పారు. ఇటీవల ఈ వ్యవస్థ ప్రయోగపూర్వకంగా తూర్పు కోస్ట్ రైల్వే దీన్ని విజయవంతంగా అమలు చేసింది. తల్చర్ పర్దీప్ ఫ్రైట్ కారిడార్లోని కటక్ పరదీప్ మధ్య 83 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 2025 ఆగస్టు 22న పూర్తి చేసి ఆగస్టు 21 నుంచి సాధారణ సేవలు పునఃప్రారంభించారు. ఈ పనుల కోసం ఆగస్టు 16 నుంచి 20 వరకు కటక్ పరదీప్ మధ్య ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేశారు. ఇది ప్రయోగపూర్వక పనులకు అవసరమైన చర్య అని రైల్వే అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థలో డ్యూయల్ మల్టీ సెక్షన్ డిజిటల్ యాక్సిల్ కౌంటర్లు, ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై, ఎల్ఈడి సిగ్నల్ ల్యాంపులు, డేటా లాగర్లు, స్టేషన్లో వీడియో డిస్ప్లే యూనిట్లు వంటి అధునాతన సాంకేతికతలు ఉపయోగించారు. మరో 19 లెవెల్ క్రాసింగ్ గేట్లను సిగ్నలింగ్తో ఇంటర్లాక్ చేసి రోడ్ రైల్ ఘర్షణలను పూర్తిగా నివారించారు. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ తూర్పు కోస్ట్ రైల్వేకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక మోడల్గా మారింది. పరదీప్ పోర్టుకు కనెక్ట్ అయిన ఈ మార్గం కోల్, ఇనుమ ధాతు వంటి బల్క్ కమోడిటీల రవాణాలో కీలకం. ఈ వ్యవస్థతో రైల్వే లైన్ కెపాసిటీ 20 నుంచి 30% పెరిగి ఫ్రైట్ ట్రైన్లు త్వరగా ప్రయాణించగలిగి పోర్టు ఆపరేషన్లు మెరుగవుతాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి సైతం బలపడుతుంది. ఎగుమతులు, దిగుమతులు త్వరితగతిలో జరిగి పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి. భారతీయ రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఫినిష్ చేస్తోంది. 2023 చివరి నాటికి 3706 రూట్ కిలోమీటర్లలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2024లో బెంగళూరు ప్రాంతంలో 639 కిలోమీటర్ల మార్గాల్లో ఏబీఎస్ అమలుకు ఆమోదం ఇచ్చారు. గజియాబాద్, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మధ్య మార్గం దేశంలోని అతి దీర్ఘ ఏబీఎస్ ట్రాక్గా మారింది. మరోవైపు కవాచ్ అనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను 2025 చివరి నాటికి ఢిల్లీ, ముంబై కారిడార్లో పూర్తి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నారు. ఈ సిస్టమ్ రైలు ప్రమాదాలను నివారించి డ్రైవర్ లోపాలను సరిచేస్తుంది. జూలైలో కవాచ్కు సంబంధించిన పైలట్ టెస్టింగ్ విజయవంతమైంది. ఇది రైల్వే భద్రతను మరింత పెంచింది. రైల్వే శాఖ సిగ్నలింగ్ వ్యవస్థలను పూర్తిగా ఎలక్ట్రానిక్గా మార్చడానికి $1 ట్రిలియన్ల పెట్టుబడి పెడుతున్నాయి. పాత సిగ్నల్ అసెట్లను మార్చడానికి ప్లాన్ ఫర్ రియబిలిటీ, ఇంప్రూవ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఎఫెక్టివ్నెస్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారు. ఇటీవలి ప్రమాదాల్లో సిగ్నలింగ్ లోపాలు చాలానే కనిపించాయి. దీంతో జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేశారు. 3286 కిలోమీటర్లలో ఫాల్టీ కేబుల్స్, 4304 పాయింట్ మెషిన్లు, 476 ఫైర్ అలారం సిస్టమ్లను మార్చాలని సూచించారు. ఇండియన్ రైల్వేలు ఇండిజనైజేషన్ పై దృష్టి పెట్టి ట్రైన్ కోలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ వంటి స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. ఈ మార్పులతో రైల్వేలు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రయోజనం పొందుతుంది.
ఫ్రైట్ ట్రైన్లు త్వరగా ప్రయాణించడం వల్ల ఎగుమతులు పెరిగి పరిశ్రమలు బలపడతాయి. ప్యాసింజర్ ట్రైన్ల పంక్చువాలిటీ మెరుగవడం వల్ల ప్రయాణికులు మరింత ఆకర్షితులవుతారు. ముఖ్యంగా ఒడిశాలోని పరదీప్ పోర్టు వంటి కీలక మార్గాల్లో ఈ మార్పు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు అమలులో ట్రైన్ క్యాన్సిలేషన్లు జరగడం వల్ల ప్రయాణికులు కొంత అసౌకర్యం అనుభవిస్తున్నారు. రైల్వే అధికారులు భవిష్యత్తులో ఇలాంటి డిస్ట్రప్షన్లను తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ భారతీయ రైల్వేల ఆధునీకరణ ప్రక్రియలో మైలురాయిగా మారింది. ఇది ప్రయాణికుల భద్రతను, సేవా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేస్తుంది.